ప్రతి రైతుకు ఇస్తా 9న ఒక్కరికి బకాయి ఉన్న అమరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా. సార్ ముక్కు నేలకు రాసుడొద్దు, ఒట్లేసుడొద్దు, దండాలు పెట్టుడొద్దు, జోజేలు కొట్టుడొద్దు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో గది ఈరు సాల్ వీళ్ళు ముక్కు రాసి ముక్కు కొంచెం అరిగిపోతే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏమైనా బాగుపడుతుందా? మీ ముక్కో కేసీఆర్ ముక్కో రాస్తే ఇవన్నీ రాజకీయ సవాళ్ళబ్బా. ఇవన్నీ రాజకీయంగా సవాళ్ళు చేసి ఏమంటారంటే కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్రేకాలకు గురి చేయాలి, రక్తం మసలాల ఇట్లా వాళ్ళకు అంతే. ముక్కు రాస్తా అన్నాడు, ఇక మేము గొంతులు కోసేసుకుంటాం, తొడలు కోసేసుకుంటాం అని వాళ్ళు ఇంకా భావోద్వేగానికి గురి కావాలి అంతే. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఏముంది, బీఆర్ఎస్ వాళ్ళు పొడిచేసుకోవాలి మొత్తం. ఇక్కడ నష్టపోయే వాళ్ళంటే కార్యకర్తలు, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఇంకో పార్టీ కార్యకర్తలు తప్పించి నాయకులకు గింత శ్రీమంతా కూడా వాళ్ళకి ఏం జరగదు. ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాసి చిన్నగా మరకబడ్డది అనుకో, ఏడికి పోతారు ట్రీట్మెంట్ కి, ఏఐజీకో యశోదాకో ఇటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పోతారు. పోనీ ఇదే ఒక ఇటువంటి మాటలకు భావోద్వేగానికి గురే కార్యకర్తలు కొట్టుకొని తలకాయలు బలిగిన వాళ్ళు ఏడికి పోతారంటే ఏరియా హాస్పిటల్స్ కి పోతారు. అంతే. దయచేసి ఇది ప్రజలు గమనించాలి, భావోద్వేగానికి గురి కాకండి. అంతే. రాజకీయ నాయకుల మాటలకు రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి, ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగానే చూడండి, మంచి నాయకుడిని చూసి ఓటు వేసుకోండి. కానీ మీరు భావోద్వేగానికి గురై గొడవలకు మాత్రం పోకండి. అది మీ ప్రాణానికి నష్టం చేకూరుతుంది, మీ పైన ఆధారపడ్డ మీ కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. జిల్లాలు కదిలిస్తే కల్లోలమే. కార్యాలయాల్లో ఉద్యోగుల వ్యవస్థ అస్తావ్యస్తం. ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్ళీ మొదటికి 1-2 ఏళ్లకు వరకు నోటిఫికేషన్ బంద్. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న భూముల ధరలు, ప్రైవేటు పెట్టుబడులు వెనక్కి మళ్ళీ వలసలు అని చెప్పేసి వార్తా కథనం నమస్తే తెలంగాణ రాజేదా మొన్న వెలుగులేని రాజీరంటే దేశంలో 4వ స్థానంలో దూసుకుపోతున్న హైదరాబాద్ సిటీ ఎలా రియల్ ఎస్టేట్ రంగంలో. వాస్తవానికి రియల్ ఎస్టేట్ ఎన్నికలు ఉన్న కారణం ఒకటి అయి ఉండొచ్చు, ఎలక్షన్ కోడ్ ఉండడం ఇంకో కారణం అయి ఉండొచ్చు, ప్రభుత్వం మారిన కారణం ఇంకోటి అయి ఉండొచ్చు, రైతుల అవస్థలు ఇంకో కారణం అయి ఉండొచ్చు. భూముల ధరలు అయితే తగ్గినాయి. రియల్ ఎస్టేట్ దందా నడుస్తలేదు ప్రస్తుతం. ఇది వాస్తవం, ఇది గ్రౌండ్ రియాలిటీ. అంటే మనం పోయి ఒక భూమి రేటు కనుక్కుంటే గతంలో ఎంత ఉంటే ఇప్పుడు ఎంత ఉంటే క్లియర్ గా తెలుస్తా ఉంది, పెరుగుతలేదు. మనం అది ఎక్స్పీరియన్స్ చేసినాం. దయచేసి ఇది ఎవరు అవడన్నా కాదన్నా ఇది వాస్తవం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జిల్లాలు మార్చుడు, ఉన్న జిల్లాలను తక్కువ చేసుడు, ఉన్న జిల్లాలను ఎక్కువ చేసుడు, లేకపోతే జిల్లాల పేర్లు మార్చుడు, టీజీగా ఉన్నదాన్ని టీఎస్గా పెట్టుడు, టీఎస్గా ఉన్నదాన్ని టీజీగా పెట్టుడు, పేర్ల వల్ల ఊర్ల వల్ల జస్ట్ ఏంటంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ తప్పించి ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ముఖ్యమంత్రి గారు గాడిద గుడ్డు పెట్టుకుంటారు కదా, ఇటువంటి కార్యక్రమాలు మీరు 100 చేసినా కూడా తెలంగాణ ప్రజల నెత్తిలో ఏముంటుందంటే గాడిద గుడ్డే ఉంటుంది, భవిష్యత్తు మాత్రం బాగుపడదు. దయచేసి గమనించాలి. పేర్లతోటి ఊరు పేర్లతోటి ఏ మార్పులు వచ్చినా కూడా ఎటువంటి మార్పు అయితే తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో రాదు. దయచేసి ఇది గమనించాలి. మీరు ఉద్రేకాలకు లోనవ్వకండి. మీరు గమనించాలి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు గమనించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు గమనించాలి. పేరు మారితే ఏమవుతుంది? పేరు మారితే ఏమైంది అంటున్నా. మనమే ఉన్నాం. నా పేరు సింహాద్రి, నేను నా సింహాద్రి పేరు నుంచి రాహుల్ అని పెట్టుకున్నా. నా జీవితం ఏమైనా బాగుపడుతుందా? ఏం మారది. జీతం పెరుగుతుందా? ఏం మారది. కాకపోతే ఓ జ్యోతిష్యునికి చూపిస్తే జ్యోతిష్యుడు ఏం చెప్తాడో అప్పుడు ఆ రాశి ఫలాలు, ఆ కథా వ్యవహారం అంతా చూసుకొని అప్పుడు పేరు మార్చుకుంటే ఏమన్నా ఫాయిదా ఉంటుంది కావచ్చు. మరి వాళ్ళ నమ్మకం ప్రకారం. కానీ వట్టిగా పేర్లు మార్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చెప్పలేము ఉంటుందా అనేది. జ్యోతి చిలక పలుకులు వచ్చినాయి. ఇవాళ 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు ఇచ్చినట. మిగిలిన 4 లక్షల మందికి ఈ 4 రోజుల్లో 15 ఆగస్టు లోపే 2 లక్షల రైతు రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటే కేసీఆర్, హరీష్ అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా? కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్న కేటీఆర్. చీర కట్టుకొని బస్ ఎక్కాలి, టికెట్ అడిగితే ఒట్టు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.